సత్యదేవుని సేవ, నిజదేవదేవుని సేవ, ఆత్మదేవుని సేవ, ఆదిదేవుని సేవ. True God, true God, true God's ministry. 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 రెండంచుల ఖడ్గం అను మా టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ క్రీస్తు పేరిట శుభాభివందనాలు. ట్రూ గాడ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు, ఆత్మల విజేత రెవరెండ్ డాక్టర్ వినాయకరావు గారు దైవ సందేశం అందిస్తారు. మీ సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టి దేవుని వాక్యాన్ని వినండి. ప్రైజ్ ది లార్డ్. తిరిగి ఈ వారము రావడం నాకెంతో ఉత్సాహంగా ఉంది. గత వారము మనము కొర్నేలియస్ గురించి నేర్చుకున్నాం. ఈరోజు యేసు ప్రభువు ఈ భూలోక యాత్రలో భూమి మీద వచ్చినప్పుడు అతడు ఎన్నో వాక్యం ద్వారా మాట్లాడాడు, ఎన్నో మాటల ద్వారా మనతో సంధించాడు, ఎంతో క్రియల ద్వారా మనల్ని సహాయపడ్డాడు, ఎన్నో విధాలుగా మనతో ఉన్నాడు. ఎన్నో పారబుల్స్, ఎన్నో స్టోరీస్, ఉదాహరణంగా ఎన్నో కథలు చెప్పాడు. మన జీవితాలను బాగు చేయడానికి చూశాడు. అతని ప్రయాసమెల్లా మానవులందరూ ఈ యొక్క ఒత్తిడి, ఆ యొక్క ప్రెషర్ వలన, ఆ అలసట వలన వారు నీరసించి ఉన్నారు. కాబట్టి ప్రేమతో అతడు ఎంతో దయతో ఇన్విటేషన్ ఇస్తున్నట్టు మనం చూస్తున్నాం, ఆహ్వానిస్తున్నాడు ఆయన ప్రేమతో. ఈరోజు ఆయన చెప్పిన మాటల్లో 3 మాటల విషయం నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ముఖ్యమైన 3 మాటలు. ఈ 3 మాటల్లో మరి మానవుడు ఇవి గ్రహించినట్టయితే అతడు రక్షింపబడాలా లేక నశించాలా అనేది ఈ 3 మాటల్లో ఉన్నాయి. మొదటి మాట ద వర్డ్స్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు మాటలు. ద సేవియర్ లవింగ్ ఇన్విటేషన్, రక్షకుని ప్రేమగల్ల ఆహ్వానము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 నుంచి 30 మట్టుకు. ప్రయాసపడి భారము మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. యేసు ప్రభువు చెప్పిన ఇన్విటేషన్ ఆర్ అతడు మనతో మాట్లాడిన ఒక చిన్న ఆహ్వానం. మనం ఎంతో ప్రయాసపడుతున్నాము ఈ యొక్క జీవితాన్ని, ఎంతో సుఖశాంతుల్లో ఉన్నామని అనుకుంటాము. ఎంతో ధనమున్నా, ఎంత ఆరోగ్యమున్నా, స్టిల్ యు ఆర్ స్ట్రగ్లింగ్. ఏ మానవునైనా నీవు ఒక ప్రశ్న వేసినచో, ఏంటి బ్రదర్ ఎలా ఉంది జీవితం, ఏంటి సిస్టర్, వాట్స్ యువర్ లైఫ్, తప్పకుండా వారు ప్రయాసపడుతూనే ఉంటారు. ఆ యొక్క హృదయంలో ఆ యొక్క మదన, ఆ యొక్క వేదన అనేది ఉంది. ప్రయాసపడి భారము మోసుకొస్తున్న సమస్త జనులారా, ఆల్ ఎవ్రీబడి, హూ ఎవర్ లిజన్స్, హూ ఎవర్ వాంట్స్ టు కమ్ అండ్ హ్యావ్ ఎ పీస్ విత్ మీ. ఆ యొక్క రెస్ట్ అనేది నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడును. ఈజ్ ఎ జస్ట్ గుడ్ మ్యాన్. సాధువు లాంటి వాడు. సాధువు నెవర్ హార్మ్స్ ఎనీబడి. అటువంటి మనిషి దగ్గరికి రావాలి. ఇది గ్రేట్ ఇన్విటేషన్ టు ద మ్యాన్ కైండ్. నువ్వు మానవునివి కాబట్టి నీకు పిలుస్తున్నాడు. నేను శాంతినిస్తున్నాను. కమ్ అండ్ టు మీ, నా యొద్దకు రండి. ఒక అలసట, ఆ యొక్క భారము తీర్చుకోవాలంటే నా యొద్దకు రండి.
కానీ సింపుల్ రిక్వైర్మెంట్ మనం చేయాలండి. వీటికి అవసరం ఉన్న ఒక సింపుల్ యాక్ట్ ఏంటిదంటే 2 విషయాలు. కమ్ అండ్ టు మీ, నా యొద్దకు రండి. రెండవది టేక్ మై యోక్, నా యొక్క కాడిని తీసుకున్నది. ఈ 2 విషయాల్లో మనకు ఆ శాంతి ఉందని యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే తమ భారములు పాపములు అనుభవిస్తూ ఆయన దగ్గరికి వచ్చిన వారికి తప్పకుండా ఆయన ఆ యొక్క భారమును తీసివేస్తానంటున్నాడు. తన యొక్క కాడినిచ్చి మన యొక్క భారాలను అతని మీద వేసుకుంటానని ఆ యొక్క ప్రామిస్ చేస్తున్నాడు. ఆ ఇన్విటేషన్ మనకిస్తున్నాడు. ఆయనతో ఏకమయ్యేందుకు సమ్మతించిన వారు ఈ ఉపదేశాన్ని వినయంగా సాధుగా నేర్చుకున్న ఆ యొక్క ఆశ ఉన్న వారికి తన తండ్రిని కనపరుస్తానని అంటున్నాడు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి యొక్క ప్రామిసెస్ అన్నీ మనకు చెప్పాడు. ఆ ప్రామిస్లో ఇదొక ప్రామిస్, ఆ యొక్క విశ్రాంతిని మనకు కలుగజేస్తానంటున్నాడు. ఆయన తండ్రిని వెల్లడి చేస్తాడు. కేవలం ఇలాంటి వారికి మాత్రమే, ఏకైక సత్య దేవుణ్ణి తెలుసుకోగల వారికి అలాంటి వాగ్దానము విశ్రాంతి అంటున్నాడు. మీరు నిజంగా తెలుసుకోవాలనుకుంటున్నారా? నిజంగా శాంతి కావాలనుకుంటున్నారా? కమ్ టు మీ. 2 ఆ యొక్క చిన్న విషయాలు మనం 2 చేయవలసింది. ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన యొక్క కాడిని మనం మోయాలి. ఆయన యొక్క యాక్, ఆ యొక్క కాడిని నువ్వు తీసుకుంటే అది సులువుగా ఉందంట. సొంత ప్రయత్నాల్లో నుంచి నీవు దీన్ని జయించలేవు, దీన్ని పొందలేవు. సొంత ప్రయత్నాలు వ్యర్థంగా వెతుకులాడుట వలన కూడా నీవు దీన్ని పొందలేవు. చాలామంది సొంతగా విశ్రాంతి కోసము ఎన్నో విధాల ప్రయత్నం చేస్తుంటారు. ఎగ్జాంపుల్గా చూసినట్టయితే విశ్రాంతి కోసము హాలిడేస్గా వెళ్తూ ఉంటారు. ఎక్కడనో కాశ్మీరో, ఎక్కడనో న్యూజిలాండో, ఎక్కడనో కేరళనో, ఎక్కడనో వెళ్తుంటారు. బట్ స్టిల్ దే డోంట్ ఫైండ్ నో రెస్ట్. వెతుకులాడుతుంటారు. దే సెర్చ్ ఫర్ ఇట్. ఎక్కడ మనకు శాంతి, ఎక్కడ అని అనుకుంటారు. అటువంటి వారందరికీ యేసు ప్రభు ఆ ఇన్విటేషన్ ఇస్తున్నాడు. ప్లీజ్ కమ్ టు మీ. పాపంతో నిండిన శూన్య జీవితంలో నుంచి ఈ విశ్రాంతిని మనకు ఇస్తాడు. ముఖ్యంగా విశ్రాంతి అనేది నీ యొక్క వేరే విషయాల్లో కాదు. ముఖ్యమైనది నీలో ఉన్న వీక్నెస్ ఏంటంటే పాపంతో నిండి ఉన్నావు. దాంట్లో నుంచి నీకు విశ్రాంతి కావాలి. పాప జీవితంలో నుంచి విశ్రాంతి కావాలి. ఆయన కాడి మృదువుగాను తేలిగ్గాను చేసే ఏంటంటే మనము నమ్మకం ద్వారా ఆయన కాడి మనకు సులువుగా అనిపిస్తుంది. ఆయన మీద నమ్మినట్టయితే, ఆయన దగ్గరికి వెళ్ళినట్టయితే ఆయన కాడి మృదువుగా ఉంటుందంట. విధేయత, ప్రేమ, క్రీస్తుతో కలిసి ఆయన కాడిని భుజాన ఎత్తుకుంటే నీకు తప్పకుండా విశ్రాంతి దొరుకుతుంది. ఆ విశ్రాంతి కావాలి అన్నప్పుడు నీవు ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన ఒడిలో ఉండాలి. ఆయన ప్రేమించగలడు. ఆ యొక్క విశ్రాంతి సేదను నీకు అతడు ఇవ్వగలడు. ఆయన కాడి కృపే కానీ ధర్మశాస్త్రం కాదు. ఆయన కాడి అనేది ఆయన ఏదైతే నీకు ఇస్తాడో అది కృపతో ఇస్తున్నాడు, కానీ ధర్మశాస్త్రం వల్ల కాదు. ధర్మశాస్త్రం అనగానే నువ్వు చేసిన పాపానికి నీకు పనిష్మెంట్ దొరకాలి. కాబట్టి ఆ కృపను మనం పొందుతున్నాం. ఆ యొక్క పనిష్మెంట్ బదులు నీకు కృప, దయ అనేది ఇస్తున్నాడు. అది మన యొక్క బలం ప్రభావం కాదు, మన యొక్క సొంత ప్రయత్నాలతో కాదు, ఆయన బల ప్రభావం. ఆయన మన యొక్క భారాన్ని మోస్తాడు. ఆయన తన సొంత బలంతో ఆయన దాన్ని ఎదుర్కొంటాడు. నీకు సులువైన కాడిని ఆయన దయతో నీకు సేదని ఇస్తున్నట్టు మనం చూస్తున్నాము. ఎందుకంటే ఆయన ఉపదేశం కూడా. ఈజ్ అ ప్రీచర్ అండ్ ఈజ్ అ టాపిక్ ఆల్సో అట్ ద సేమ్ టైం. కాబట్టి ఈజ్ బోత్ ఇన్ 2 in 1. ఆయన ఉపదేశం కూడా అతనే. కాబట్టి ఆ యొక్క క్రీస్తును ఆయన యొక్క ఇన్విటేషన్ను మనం తీసుకోవాలి. 2 క్రీస్తే. క్రీస్తుతో కాడి మోయడం అంటే పరిపూర్ణమైన సానుభూతి, దయ, కృప, ప్రేమతో ఉన్నవారితో ఐక్యమవడము. ఆయన యొక్క కాడి మోయడం అంటే ఆయన దయా, కృప అనే వ్యక్తిత్వం కల ఆ వ్యక్తితో మనము ఆయనతో సాంగత్యం చేయడం. కాబట్టి ఇందులో ఏ భారం ఉండదు, ఓన్లీ ద లైఫ్. ఇందులో భారం ఉండదండి. నువ్వు జీవించే శక్తి, స్తోమత, ప్రేమ, దయ మెర్సీ అనేటువంటి అంతా ఇటువంటి గుణాలతో, ఇటువంటి దయతో ఉండిన ఒక మ్యాటర్ అది నీకు ఇస్తాడు.
అటువంటి జీవితము ఇస్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం చూడండి. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఎందుకంటే లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. నా యందు మీకు సమాధానము కలుగునట్లు. ఎవరైతే ఈయన ఆహ్వానాన్ని, ఈయన యొక్క ఇన్విటేషన్ను అందుకొని ఆయన దరి చేరుతారో వారికి సమాధానం ఉంటుందంట. A reconciliation, a peace in between you and God, in between your life and God, in between you and your life. Your complete movement పీస్ఫుల్గా జరిగిపోతుంది. నీ జీవితము సాఫీగా జరిగిపోతుంది. ఈ మాటలు మీతో చెప్తున్నాను. ఈ హిమ్సెల్ఫ్ ఇన్వైటింగ్ యూ. అందుకే చెప్తున్నాడు. ఎందుకంటే లోకంలో మీకు శ్రమ కలుగుతుంది. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి శ్రమ లేనటువంటి వాళ్ళు. యూ మే బి ఎనీ టాప్ నాచ్. నువ్వు ఎంత పెద్ద పదవిలో ఉన్నా, ఎంత బలార్జుడమైనా, ఎంత శక్తివంతుడమైనా నీకు శ్రమ అనేది ఉంటుంది. కాబట్టి డిపెండ్ ఆన్ మీ, ధైర్యం తెచ్చుకునిడి అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఆయన మీద డిపెండ్ అయి ఆయన దరి చేరుడి. సింపుల్ యాక్ట్. నేను లోకమును జయించి ఉన్నాను. దిస్ ఈజ్ అఫర్మేటివ్. ఆయన తన రిపోర్ట్ ఇస్తున్నాడు. నేను దాన్ని జయించి ఉన్నాను. ఐఎమ్ ద విక్టరీ ఓవర్ దిస్ ఆల్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్. ఆ శోధనలను, ఆ యొక్క కష్టాలను, నష్టాలను, అనారోగ్య స్థితిని, ఏ బీద స్థితి అన్నిటిని జయించాను. కనుక మీరు నా దగ్గరికి రండి, నేను మీకు శాంతిని అనుగ్రహిస్తాను, అవి మీకు దయచేస్తాను. యోహాను సువార్త 10:10లో దొంగతనము, హత్య, నాశనము చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు, గొర్రెలకు జీవం కలుగునట్లు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తిని. ఆయన దొంగగాడు, మనల్ని రక్షకుడు, మన రక్షించేవాడు. దొంగతనాన్ని చేయనీకి వస్తాడు. సాతాను నిన్ను దొంగిలించనీకి వస్తాడు, నిన్ను నాశనం చేయనీకి వస్తాడు, నిన్ను హత్య చేయనీకి వస్తాడు. కానీ దేవుడు ఆ విధంగా కాదు. గొర్రెలకు జీవమిచ్చుటకు, అది కూడా సమృద్ధిగా జీవమిచ్చుటకు ఆయన నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఇట్స్ అ గ్రేట్ ఇన్విటేషన్ అండ్ ఇట్స్ ఎ ఛాన్స్. ఈ ఇన్విటేషన్ను ప్రతి ఒక్కరు అందుకోవాలని నేను ఈరోజు ప్రకటిస్తున్నాను. ఆయన ఈ క్రీస్తు మాట్లాడిన మాటల్లో ఇది ఒక గొప్ప మాట. కాబట్టి ఆయన యొక్క ఇన్విటేషన్ అందుకోవాలని మొదటిగా ఆ యొక్క ఇన్విటేషన్ గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. రెండవది ద లార్డ్స్ సాడ్ లెమెంటేషన్, అంటే ఆయన ప్రభు యొక్క విచారకరమైన విలాపము. ఈ ఇన్విటేషన్ అందుకోనందుకు ప్రజలు ఆయన ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడంటే యోహాను సువార్త 5:40 వచనంలో చూసినట్టయితే మనం ఇక్కడ, అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. ఇట్స్ అ సాడ్ థింగ్ అండి. ఆయన మిమ్మలను సులువుగా మీ కష్టాలను అవలీలగా చేసి మీకు శాంతి సమాధానం ఇస్తానంటే మనం ఆయన దగ్గరికి పోవడానికి ఇష్టపడట్లేదు. వాట్ ఏ సాడ్ థింగ్. చాలా విచారకరం. దానికి మీది వాక్యము చూసినట్టయితే 39లో, లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. పరిశోధిస్తున్నారు. నిత్య జీవము ఉందని మనకు తెలుసు, నిత్య జీవము మనం పొందాలని మనకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఆయన యొద్దకు, ఆయనలో ఉందని, ఆయన దగ్గరికి పోవాలని ఎవరు అనుకోవట్లేదు. ఈ రోజుల్లో శాశ్వతం జీవం ఉందని అందరికీ తెలుసు, కానీ పొందుకోవాలని కోరిక లేదు. ఎందుకంటే అది ఇవ్వగల ఒకే వ్యక్తి దగ్గరికి నమ్మకంతో రావాలి. కానీ ప్రతి ఒక్కరు రావట్లేదు. ఎందుకు రావట్లేదు? యేసు ప్రభు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన గుర్తుపట్టాడు. ఎందుకు రావట్లేదో 40వ వచనం చూడండి. నేను మనుషుల వలన మహిమ పొందువాడను కాను, నేను మిమ్మల్ని ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. అయితే మీరు జీవం కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. వీఆర్ నాట్ విల్లింగ్ టు గో నియర్ టు హిమ్ అట్లీస్ట్. ఫస్ట్ పాయింట్, యు ఆర్ నాట్ విల్లింగ్, రానొల్లరు. అది సెకండ్లీ, నేను మిమ్మల్ని ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. వీఆర్ నాట్ లవింగ్ గాడ్. ఎవరినైనా ప్రేమించినట్లయితే మనము వారి దగ్గరికి ఎల్లప్పుడూ పోతూ ఉంటాము, వారిని దర్శిస్తుంటాము, వారితో స్నేహంగా ఉంటాము, వారితో మింగిల్ అవుతుంటాము. కానీ ఇక్కడ ప్రతి మానవుడు దేవుణ్ణి ప్రేమించట్లేదు. అది యేసు ప్రభు చెప్తున్నాడు. మూడవదిగా, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. చాలా విచారం అండి. అందుకే అతడు విచారపడుతున్నాడు. మూడవదిగా
ఆయన ఎంతో విచారపడుతున్నాడు. మరి 4వదిగా, ఒకడు తన నామమున వచ్చిన ఎడల వాణ్ణి అంగీకరింతురు, కానీ యేసు ప్రభువును అంగీకరింపరు. ఆయన నామములన దొంగగా వచ్చేవారిని, సాతాను క్రియలు చేసేవారిని, వారిని అంగీకరిస్తారు కానీ యేసు ప్రభువును అంగీకరింపరు. మెన్ సీకింగ్ అప్రూవల్ అండ్ హానర్ ద ఫాల్స్ మెస్సయ్య, దొంగగా వచ్చే దొంగ బోధకులను, అబద్ధం చెప్పేవారిని, వారిని నమ్ముతారు కానీ యేసు ప్రభువును అంగీకరింపరు అని ఇక్కడ అంటున్నాడు. 46వ వచనంలో చూసినట్టయితే, అతడు నన్ను గూర్చి రాశను, మీరు మోషను కూడా నమ్మినట్టయినా నన్ను నమ్ముదురు. మీరు మోషను కూడా నమ్మట్లేదు, నా గురించి రాశాడు. దెర్ ఈజ్ ఎ సేవియర్ టు కమ్, మనకు రక్షకుడు వస్తాడు, అతన్ని గురించి రాశాడు మోసే, అతన్ని కూడా మీరు నమ్మలేదు, కానీ నన్ను ఎలా నమ్ముతారని యేసు ప్రభు అంటున్నారు. చివరిగా ఆఖరి వచనం 47లో, మీరు అతని లేఖనములు నమ్మని ఎడల నా మాటలు ఎలాగో నమ్ముదురు. యేసు ప్రభు యొక్క మాటలు కూడా మనం నమ్మట్లేదు. ఎంత విచారకరమండి. డు నాట్ బిలీవ్ ద వర్డ్స్ ఆఫ్ ట్రూ మెస్సయ్య. 5వ అధ్యాయము 21వ వచనంలో చూసినట్టయితే, తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించునో అలాగే కుమారుడు తనకిష్టమైన వారిని బ్రతికించును. ఈ యొక్క వాక్యాన్ని మనం బిలీవ్ చేయాలి. ఈ యొక్క వాక్యాన్ని మనం బిలీవ్ చేయాలి. ఏంటంటే, తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించును. తండ్రి మృతుల్లో ఉన్న వారిని లేపాడు, మన ముందు లేపాడు. అది ఒకవేళ వాళ్ళ లేపడం గురించి మనం చూస్తున్నామేమో, కానీ కుమారుడు పాపములో చనిపోయిన వారికి ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రసాదిస్తూ వారిని లేపుతాడని మనం నమ్మాలి. నమ్ముట ద్వారా మనకు ఆ రక్షణ దొరుకుతుంది. ఆయన మీద విశ్వసించాలి. న్యాచురల్గా యోహాను సువార్త 3:36లో చూసినట్టయితే, యేసు ప్రభు నందు విశ్వసించిన వారు తప్పకుండా వారికి నిత్య జీవము, లేకుంటే వారికి శాపము, నాశనము అన్నట్టు మనం చూస్తున్నాము. కాబట్టి మాట నిజము అని నమ్మాలి. క్రీస్తులో నమ్మకం ఉంచిన వారు క్రీస్తు శాశ్వత జీవితాన్ని ఇస్తాడని, ఇవ్వగల శక్తి ఆయనకొక్కడికే ఉందని మనం నమ్మాలి వాక్య ప్రకారంగా. ఎందుకంటే ఆయన మీకు శాంతి సమాధానాలు కలుగున్నట్టు నా యొద్దకు రండి, లేకుంటే నేను ఎంతో బాధపడుతున్నాను, మీరు నా యొద్దకు రానొల్లరు, ఎందుకు నన్ను నమ్మట్లేదు. అందుకే ఇక్కడ కుమారుడు తనకిష్టమైన వారిని బ్రతికించును. నీవు అతన్ని ఇష్టపడినట్టయితే, అతన్ని దరిచేరినట్టయితే నిన్ను తప్పకుండా బ్రతికిస్తాను అని హామీ ఇస్తున్నాడు. అయితే క్రీస్తు విధేయత చూపకపోవడం అంటే పాపమును కోరుకొనుటయే. ఆయనకు విధేయుడై ఉండాలి. ఆ ఇన్విటేషన్ను మనం తీసుకోవాలి, లేకుంటే ఆయన విలపిస్తున్నాడు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతో ప్రేమను కనపరిచాడు, ఎంతో త్యాగాన్ని చేశాడు, ఎంతో విధంగా తను తాను బలి అయిపోయినట్టు మనం చూస్తున్నాం. పాపులందరికీ మీ దేవుని మీద కోపము ఎల్లప్పుడూ ఉంటుందని అనుకుంటారు, కానీ ప్రతి వ్యక్తి శాశ్వత జీవితాన్ని పొందాలని, నీవు నేను శాశ్వతమైన జీవితాన్ని పొందాలని, దేవుని యొక్క కోపాన్ని అనుభవించకుండా ఆ యొక్క రక్షణను పొందుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. లేకుంటే దేవుని యొక్క కోపము ఎల్లప్పుడూ ఉంటుంది. మనకు రెండే మార్గాలండి. ఒకవేళ నువ్వు రక్షింపబడతావా, లేకుంటే నీవు పాపపు నరకంలో ఉంటావా. అందుకే యేసు ప్రభు, నేనెంతో విలపిస్తున్నాను, ఎ సాడ్ లెమెంటేషన్, మొదట మనకిచ్చింది ఆ యొక్క ఇన్విటేషన్. ఆ ఇన్విటేషన్ అందుకోవాలి. ఈ లోకంలో ఉన్నప్పుడే ఆ ఇన్విటేషన్ అందుకోవాలి, లేకుంటే నువ్వు దేవుణ్ణి దుఃఖించపరచబడిన వాడిగా ఉంటావు. నాకు ఈ సమయంలో ఆ యొక్క ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉన్న ఒక చిన్న పాట నాకు జ్ఞాపకంగా ఉంది. ఎంతవరకు నిలువబెట్టి ఏడ్పింతురతని, తానెంతో దయతో నిలుచుతున్నాడిప్పుడు మిమ్ములను, హృదయామనెడు తలుపు నొద్ద యేసు నాదుండు. మనయు ఆ హృదయ తలుపు దగ్గర అతను తట్టుతున్నాడు. ఎంత మటుకు అతన్ని నిల్వబెట్టి ఏడిపిస్తారు అతన్ని. అతడు ఎంతో దయతో నిలుచున్నాడు, పిలుచుచున్నాడు నిన్ను నన్ను. మరి మన యొక్క హృదయాలు తెరవరా మీరు? ఆ హృదయాలు తెరిచి అతన్ని తీసుకోవాలి, అతన్ని ఆహ్వానించాలి. నువ్వు రక్షింపబడాలని అతడు కోరుకుంటున్నాడు, ఎంతో ఏడుస్తున్నాడు. మరి చివరి మాటగా అతను ఏమంటున్నాడో మనం చూద్దాం.
ఇక్కడ చివరి మాటగా ద జడ్జ్ సొలొమన్ డిక్లరేషన్ అంటే ఆ యొక్క జడ్జి యొక్క గంభీర ప్రకటన, గంభీరంగా ఒక స్టేట్మెంట్ మనకిస్తున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 23వ వచనం. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరగను, అక్రమము చేయు వారలారా నా యొద్ద నుండి పొండి అని వారితో చెప్పుదును. చాలా విచారం అండి. అతడికి ఇక్కడ మనం చూసినట్టయితే ఆయన కూడా విసిగిపోయినట్టు మనం చూస్తున్నాము. అక్రమము చేయి వారలారా, అక్రమము అంటే మరి నా ఆజ్ఞలను గైకొనకుండా, ఎంత చెప్పినా వినకుండా నన్ను దుఃఖపరిచిన వారలారా నా యొద్ద నుంచి వెళ్ళిపోండి, నేను మిమ్మలను గుర్తుపట్టను అన్నట్టు మనకు చెప్తున్నాడు. నేను నిన్ను ఎరగను అంటే అది వేరే విషయము, ఎన్నడూ ఎరగను అని అంటే నేను ఇక ఎన్నడూ చూడలేదు నిన్ను అని అన్నమాట. చాలా విచారకరం అండి ఇక్కడ చూసిన. ఎందుకంటే యేసు ప్రభును ప్రభువా అంటారు కానీ ఆయన చెప్పింది చెయ్యరు. మానవుడు చేసే విధానమే ఇదండి. ఎంతో ప్రేమ ఉన్నట్టు, ఎంతో భయము భక్తి ఉన్నట్టు మనం చేస్తాము, కానీ ఆయనను గుర్తుపట్టము, ఆయనను నెగ్లెక్ట్ చేస్తాము, అప్పుడప్పుడు ఆయనను ఓవర్లుక్ చేస్తాము. అందుకే ఆయన అంటున్నాడు, మనుషులు పశ్చాత్తపడి యేసు ప్రభువు నమ్మకం ఉంచినట్టయితే, ఆయనకు లోబడినట్టయితే, ఆయన చెప్పినది చేసినట్టయితే, దేవుని సంకల్పాన్ని నెరవేర్చినట్టయితే ఆయన నిన్ను నన్ను రక్షిస్తానంటున్నాడు. లేకుంటే నేను కూడా నిన్ను వెరగను. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది ప్రవక్తలు, విశ్వాసులు, బిలీవర్స్ ఏం చేస్తున్నారంటే కపట ప్రవక్తలు వారి యొక్క విశ్వాసులు వారి యొక్క సంకల్పము జరిగిస్తున్నారు, కానీ దేవుని యొక్క సంకల్పాన్ని చేస్తలేరు. దేవుని సంకల్పించిన ఆయన చిత్త ప్రకారంగా చేయట్లేదు. ఈవెన్ ప్రవక్తలు ఆల్సో, ద ప్రీచర్స్, సారీ టు సే దిస్. గనుక ప్రతి విశ్వాసి అని చెప్పుకుంటున్నాడు, దేవునికి అనుకూలంగా జీవించట్లేదు. వారు దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తారు కానీ వారు ఉండరు. వారు ప్రకటిస్తున్నారు, దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తారు, కానీ చివరిగా చూస్తే వారు అందులో ఉండరు. అసలు చివరి రోజున, దేవుని తీర్పు రోజున తెలుస్తుంది. మంచి ప్రసంగాలు పవిత్రతలకు గుర్తు కాదు. మంచి ప్రసంగాలు చేస్తారు, మంచి మీనింగ్ఫుల్, మంచి వెల్ క్వాలిఫైడ్ ప్రసంగాలు చేస్తారు, కానీ అవి దేర్ ఆజ్ నో యూజ్. అందులో పవిత్రత ఉండడు. ఆ అద్భుతాలు చేయగలరు కానీ పాప విముక్తి సూచన కాదు. అద్భుతాలు చేస్తారు, ఎంతో మిరాకిల్స్ చేస్తున్నారు ఈ రోజుల్లో, బట్ పాపపు విముక్తి లేదు, రక్షణ లేదు. రక్షణ లేకుండా మరి అద్భుతాలు చేస్తున్నామంటారు. ఇట్స్ వెరీ సాడ్. ఫస్ట్ నీవు రక్షింపబడాలి కనుక ఆ రక్షణ తర్వాతనే ఈ అద్భుతాలు వారిలో జరగాలి, ఆ బ్లెస్సింగ్స్ వారు పొందుకోవాలి. ఇవన్నీ దేవుని సేవకులు కాని వారికి కూడా సాధ్యమే. దేవుని సేవకులు కాని వారు కూడా ఇవన్నీ సాధ్యమే. వారు చేశారు, ఎంతో గ్యారెడీ చేశారు, ఎన్నో విధాలుగా చేశారు. ఒక ఎగ్జాంపుల్గా చూసినట్టయితే యూదా ఇస్కరియోతు యేసు ప్రభు యొక్క సేవకుడు, ఫాలోవర్, మంచి బిలీవర్, ఏ సెలెక్టెడ్ డిసైపుల్. అతన్ని ఎన్నుకున్నాడు, కానీ యేసు ప్రభువును చివరిగా మోసం చేశాడు. అతనికి కూడా అన్ని శక్తులు ఉన్నాయి, చివరిగా అతడు అది లేదు. బిలాం గురించి మనం చూస్తున్నాం, అతడు సత్యవంతుడు కానీ చెడ్డవాడు. ఇలా ఎంతోమంది ఉన్నారండి. గనక ఇటువంటి వారు క్రీస్తు మీరు ఎన్నడూనూ నేను ఎరిగిన వారు కారు అంటాడు. ఇలాంటి వారందరినీ గురించి యేసు ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మీరు నా వాక్యము నాది అని ప్రకటిస్తూ మరి మీ యొక్క సంకల్పాన్ని నెరవేర్చుకుంటున్నారు కాబట్టి నేను మిమ్మలను ఎన్నడూ ఎరగను అని అంటున్నట్టు మనం చూస్తున్నాం. అక్రమము చేయవారా అని అంటున్నాడు. అక్రమము, యు ఆర్ గోయింగ్ అవే. అటువంటి వారి గురించి యేసు ప్రభు మాట్లాడుతున్నారు. వారు చేసే ప్రతి పని స్వార్థంతో కూడినది, చివరికి వాళ్ళకు మిగిలేది స్వార్థమే. స్వార్థపరితులు, వారు స్వార్థంతో ఉంటారు. క్రీస్తు కాదు, దేవుడు కాదు, రక్షణ కాదు, నా దగ్గర నుంచి పొండి అనే మాటలు భయంకరమైన అంతము కల్పిస్తుంది. నా దగ్గర నుంచి వెళ్ళిపోండి అనేది చాలా హ్యూమిలియేటింగ్, అవమానకరంగా, ఎంతో నిన్ను విసుగుతో నిన్ను ఒక విధంగా పారవేసినట్టు, పారదొల్లినట్టు మనకు అనిపిస్తుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయము 46వ వచనంలో చూసినట్టయితే వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమును పోవుదురు. యేసు ప్రభు ఒక డెఫినెట్ డిసైడ్కు వచ్చినట్టు మనం చూస్తున్నాం, డిసిషన్కు వచ్చినట్టు చూస్తున్నాం. తీర్పు తర్వాత ఎవరి స్థితి మార్చడం అనేది ఉండదండి. ఎందుకంటే అవిశ్వాసులకు కలిగే శిక్ష, విశ్వాసులకు కలిగే నిత్య జీవము అవి శాశ్వతము. ఇవే శాశ్వతము.
కాబట్టి ఈ యొక్క ఇన్విటేషన్, ఈ సమయం ఉన్నప్పుడే దేవుడు ఇచ్చే ఇన్విటేషను నేను అందుకోవాలి. లేకుంటే రెండవదిగా దేవుణ్ణి ఏడిపించిన వారము, దాన్ని ఆ ఇన్విటేషన్ను మనం తీసుకోకుంటే, ఆ ఆహ్వానాన్ని వెల్కమ్ చేయనట్టయితే, ఆ యొక్క ఇన్విటేషన్లో మనము మంచిగా సంతోషంగా ఆయనతో ఉంటే నువ్వు రక్షింపబడతావు. లేకుంటే ఆయనని ఏడిపించిన వారిగా ఉంటావు. ఎప్పుడైతే నువ్వు ఆయనను దుఃఖపడుతుడిగా చేస్తావో ఆయన ఒక డిక్లరేషన్ చేస్తాడు, నేను నిన్ను గుర్తుపట్టను. కనుక సమయం ఉన్నప్పుడే, దిస్ ఈజ్ ఏ గుడ్ ఇన్విటేషన్ విచ్ ఐఎమ్ గివింగ్. నేను దేవుని ద్వారా ప్రేరేపింపబడి మీకు ఆ ఇన్విటేషన్ తెలుపుతున్నాను. ఆయన కాడి సులువుగా ఉంది, ఆయన వద్దకు రండి. ఎందుకు అలసిపోతారు, ఎందుకు భారంగా మోసుకుంటారు? కాబట్టి ఆయన వద్దకు వచ్చి ఆ యొక్క రక్షణను పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థించుకుందాం. స్తోత్రములు, హల్లెలూయా. తండ్రి యేసయ్యా, నీ పాదములకు వందనాలు. మంచి గొప్ప వాక్యము మాతో మాట్లాడినావు. నీ యొక్క సమయం ఉన్నప్పుడే నీవు ఆ ఇచ్చే ఇన్విటేషన్, ఆ వెల్కమ్ను, ఆ ఆహ్వానాన్ని మేము అందుకోవాలి. బుద్ధి కలిగి ప్రవర్తించాలి. వెలుగున్నప్పుడే మా జీవితాన్ని సరిదిద్దుకో అంటున్నావు. నీవు వెలుగై ఉన్నావు, నీ వెలుగులో మేము ఉండాలి. మమ్మల్ని ఆ విధంగా మంచి స్వస్థత బుద్ధి దయచేయము, అన్ని విధాలా కాపాడుము. లేకుంటే నిన్ను బాధ పెట్టిన వారమవుతాము. ఎంతో బాధపడి మమ్మల్ని రక్షించావు నాయన, తిరిగి బాధ పెట్టడము అది మంచిది కాదు. కనుక అటువంటి జాగ్రత్త కలిగి, అటువంటి మంచి లోబడుట అనే విధేయత కలిగి మేము జీవించే భాగ్యం దయచేము. లేకుంటే చివరి రోజుల్లో భయంకరంగా ఉంటుందని కూడా తెలుపుతున్నావు తండ్రి. ఆ యొక్క డిక్లరేషన్ అప్పుడు నీవు నన్ను గుర్తుపట్టను అని అంటున్నావు. అలాంటప్పుడు ఎక్కడికి వెళ్తాం నాయన? ఇదిగో ఆ బుద్ధి లేని కన్యకలు, వారు కూడా మంచివారే, కానీ ఎప్పుడైతే ఆ గేట్లు వేయబడ్డాయో వారికి రక్షణ ఉండి కూడా లాభం లేకుండా ఉంది. కాబట్టి నీ యొక్క మాటలు పలుకుతూ, నిన్ను స్మరిస్తూ, నిన్ను ప్రకటిస్తూ, నీ అందు జీవిస్తూ మేము కనబడాలి, కనపరచబడాలి. కాబట్టి ఆ విధంగా మమ్మలను మలుచుకొని మనం వేడుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ వారి వారి స్థితుల్లో వారిని దీవించము. చెప్పలేనటువంటి కష్టాలు, చెప్పలేనటువంటి బాధలు, చెప్పలేనటువంటి ఎన్నో స్థితిగతులు కనుక ప్రతి వాటిని అవలీలగా దాటించగలవు. అలాంటి అలసటతో, అలాంటి భారముతో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ యొక్క వాక్యము తండ్రి, ప్రయాసపడి భారం మోసుకుని పోచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను విశ్రాంతి కలుగజేస్తాను. విశ్రాంతి చాలా గొప్ప విషయము తండ్రి. అది పొందుకొనుట ప్రతి ఒక్కటి పొందుకున్నట్టే తృప్తికరమైన జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని, అన్ని విధాలా కాపాడమని యేసు పరిశుద్ధ నామమున అతి వినయంతో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రత్యేక ప్రార్థన కొరకు మమ్మను సంప్రదించవలసిన మా సెల్ నంబర్లు 8770743911 మరియు 9705519434. రెవరెండ్ డాక్టర్ వినాయకరావు గారితో మీరు మాట్లాడాలనుకుంటే ఈ నెంబర్లకు ఫోన్ చేయండి. 9860604665 మరియు 04027125345.